పంచాయతీ రిజర్వేషన్ల ఖరారుపై అనిశ్చిత నెలకొనడంతో బీసీ కులగణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. దీంతో మరో 4-5 నెలల ఎన్నికలు వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ జూలైలో ఎన్నికలు నిర్వహించాలనుకున్నా ఇప్పటికే జిల్లాలో ఓటరు ముసాయిదా జాబితాలు సిద్ధం చేయడంతో పాటు పోలింగ్ బూతుల ఎంపిక, సామాగ్రి సమకూర్చుకోవడం తదితర ప్రక్రియకు సిద్ధం కావాల్సి ఉంది. హడావిడిగా అధికారులు ఎన్ని ఏర్పాట్లు పూర్తి చేసినా బీసీ కులగణన చేసిన తర్వాతే రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి వస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు పాత రిజర్వేషన్లకి పచ్చజెండా ఊపి ఎన్నికలు నిర్వహించగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రిజర్వేషన్లు ఖరారు అనంతరమే ఎన్నికలు నిర్వహించేందుకు మొగ్గు చూపుతుండటంతో ఈ ప్రక్రియ పూర్తి కావాలంటే 4-5 నెలల సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. కులగణన ప్రక్రియ పటిష్టంగా చేసిన అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. మొదట సర్పంచ్ ఎన్నికలు, ఆ తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల ఎన్నికలు నిర్వహించేలా కసరత్తు సాగిస్తుంది. అటు ప్రాదేశిక నియోజకవర్గాల కాలపరిమితి వచ్చే జూలై 4తో ముగియనుంది. 2019 మే నెలలో పోలింగ్ నిర్వహించగా ఎన్నికైన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు జూలై 5న ప్రమాణ స్వీకారం చేశారు. జడ్పీటీసీలు, ఎంపీపీల ఎన్నిక అనంతరం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమలులో తెచ్చిన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం రిజర్వేషన్లు అమలు చేసి ఎన్నికలు నిర్వహించింది. అయితే ఎంపీటీసీ, జడ్పీటీసీల పదవీకాలం పూర్తయిన వెంటనే సర్పంచుల ఎన్నికల తర్వాతే ప్రాదేశిక ఎన్నికలు నిర్వహిస్తారని భావిస్తున్నప్పటికీ బీసీ కులగణన ప్రక్రియ, రిజర్వేషన్ల ఖరారు అనంతరమే ఈ ఎన్నికలు జరిపే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తుండటంతో ఈ ఎన్నికలు కూడా వాయిదా పడే అవకాశం ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో 158 ఎంపీటీసీలు, 17 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. వీటికి రిజర్వేషన్లు తేరాలంటే ముందుగా బీసీ కులగణన చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ముందుకు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.